వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రేయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు డాక్టర్ గారు? నేను బాగున్నానండి. డాక్టర్ గారు, యాహ్! ఇప్పుడు ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైన సమస్య అయిపోయింది. రైట్. నిద్ర రావట్లేదు. రైట్. నిద్రలేమి. హ్మ్. అసలు ఈ లేమిలో మీ హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్ గారు? రైట్. సో, ఫస్ట్ మనము నిద్రలేమి గురించి తెలుసుకోవాలంటే అసలు నిద్ర అనేది ఎందుకు ఇంపార్టెంట్? నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది? అసలు నిద్ర అంటే ఏంటి అని తెలుసుకోవాలి. యెస్. సో, చాలామంది నిద్ర అనుకోని చాలా తప్పు పనులు చేస్తున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం, హ్మ్. ఆల్కహాల్ తీసుకోవడం. ఆల్కహాల్ తీసుకుంటే బాగా నిద్రొస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర రాదు. అది సెడేషన్. సెడేషన్‌కి, నిద్రకి చాలా డిఫరెన్స్ ఉంది. వాట్ ఈస్ దట్? యాహ్! వి విల్ డిస్కస్ థట్. సో, నిద్ర అంటే ఏంటంటే, మనము ప్రతి ఒక్క మనిషి పొద్దునంతా అలిసిపోతాడు. అలిసిపోయినప్పుడు మనకు రిజువనేషన్ కావాలి. అంటే మళ్ళీ మనము మన బాడీలో ఏవైతే డ్యామేజ్ జరిగిందో, మనం ఏదన్నా ఒక మిషన్‌ని పని చేసినప్పుడు దాని పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అవుతుంటాయి. రైట్? మళ్ళీ దానికి కొంచెం రెస్ట్ ఇస్తే రికవర్ అయితాయి. హ్యూమన్ బీయింగ్ కూడా అంతే. పొద్దునంతా పనిచేసిన హ్యూమన్ బీయింగ్‌కి రాత్రి అనేది మంచి నిద్రపోతే అది రికవర్ అవుతుంది. అది మెయిన్ ఉద్దేశ్యం నిద్రకి. నిద్ర అనేది హ్యూమన్ బీయింగ్‌లో ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ కాదు. మనకు సైకిల్స్ ఉంటాయన్నమాట. దాన్నేమంటామంటే స్లీప్ సైకిల్ అంటాం. ఎవ్రీ 90 మినిట్స్ వచ్చి ఒక స్లీప్ సైకిల్. హ్మ్. ఫస్ట్ 90 మినిట్స్ స్లీప్ సైకిల్‌లోకి ఎంటర్ అవుతాం. 90 మినిట్స్ తర్వాత మనకు తెలియకుండానే లేస్తాం. మేబీ పొజిషన్ చేంజ్ కావడం, కొంతమంది వాష్‌రూమ్ బ్రేక్ తీసుకోవడం. ఎవ్రీ 90 మినిట్స్‌కి మనకు రాత్రంతా లేస్తూనే ఉంటాం. కొంతమందికి గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు. అట్లాంటి స్లీప్ సైకిల్స్ మనకు రాత్రంతా జరుగుతుంటాయన్నమాట. ఓకే. ఎవ్రీ 90 మినిట్స్‌కి. ఈ ఎవ్రీ 90 మినిట్స్ సైకిల్‌లో మళ్ళీ 2 రకాల స్టేజెస్ ఉంటాయన్నమాట. ఒకటి రెమ్ స్లీప్ అంటాం. ఒకటి నాన్ రెమ్ స్లీప్ అంటాం. ఫస్ట్ వచ్చేది నాన్ రెమ్ స్లీప్. నాన్ రెమ్ స్లీప్‌కి, రెమ్ స్లీప్‌కి డిఫరెన్స్ ఏంటంటే, నాన్ రెమ్ స్లీప్‌లో మీకు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ సైకిల్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఏదన్నా నేర్చుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ యాంకర్ మీరు ఒక కొత్త టెక్నిక్ నేర్చుకున్నారు. లేకపోతే ఈరోజు జరిగిన దాంట్లో మీరు ఏదన్నా కొత్తగా అర్థం చేసుకున్నారు. లేదంటే ఒక స్పోర్ట్స్‌మెన్ ఉన్నాడు. ఒక కొత్త క్రికెట్ షాట్ నేర్చుకున్నాడు. లేకపోతే ఎవరన్నా గూడా ఏదన్నా కొత్తగా ఒక పూజారి ఉన్నాడు. ఒక కొత్త పద్యం నేర్చుకున్నారు. ఆ పద్యాలు గానీ, ఏవన్నా గానీ జరిగిన బ్రెయిన్‌లో గుర్తుండిపోవాలి అంటే, ఒక కింగ్ ఏదన్నా కత్తి తిప్పడం నేర్చుకున్నాడు. ఏదన్నా బ్రెయిన్‌లో ఉండిపోవాలి, వాళ్ళ ఫిక్స్ అయిపోవాలి అంటే, ఈ రెమ్ స్లీప్ అనేది నాన్ రెమ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ నాన్ రెమ్ స్లీప్‌లో ఏం జరుగుతుందంటే, మీరు నేర్చుకున్నవి ఫిక్స్ అవుతాయి. అది ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ రెమ్ స్లీప్. నెక్స్ట్ రెమ్ స్లీప్‌కెళ్దాం. సెకండ్ స్టేజ్ ఆఫ్ ది 90 మినిట్స్ సైకిల్. ఈ సెకండ్ స్టేజ్‌లో ఏమవుతుందంటే, ఇది మీకు ఏదైతే ఎమోషనల్ ట్రామా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు తిట్టిండొచ్చు, ఒకరు కొట్టిండొచ్చు, కొంతమందికి హార్ట్ బ్రేక్ ఉండొచ్చు, లేకపోతే బ్రేకప్ ఉండొచ్చు. ఇవన్నీ మన బ్రెయిన్‌లోంచి వెళ్ళిపోవాలంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ది స్లీప్, దాన్ని రెమ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. ఈ రెమ్ స్లీప్‌లో ఎమోషన్స్ అన్నీ పోయి మనిషి ప్రశాంతంగా తయారు కావడానికి, ఎమోషనల్ స్టెబిలిటీ రావడానికి సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్. వీట ఈ 2 పార్ట్ ఆఫ్ ది స్లీప్స్‌లో ఏంటంటే, బాడీలో అన్ని పార్ట్స్ రిజవనేట్ అవుతాయి. మనకు మ్యాట్ వాకర్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారంట. స్లీప్ సైంటిస్ట్. స్లీప్ పైన రీసెర్చ్ చేశారు. ఆయన వరల్డ్ సైంటిస్ట్‌లో టాప్ సైంటిస్ట్ స్లీప్ పైన. ఆయన ఆల్మోస్ట్ 30 ఇయర్స్ స్లీప్ పైన రీసెర్చ్ చేశారనమాట. ఆయన సింపుల్‌గా ఏం చెప్తారంటే, స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీకు నిద్ర గన సరిగ్గా ఉంటే, మీలో లాభం చేకూరని ఆర్గాన్ అంటూ లేదు. మీరు రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకోండి, నర్వస్ సిస్టమ్ తీసుకోండి, ఇమ్యూనిటీ సిస్టమ్ తీసుకోండి. ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, మంచిగా పనిచేస్తాయి. మీరు నిద్ర లేకపోతే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అవి దెబ్బతింటాయి. మీకు మంచి నిద్ర ఉంటే సింపుల్ ఒక రీప్రొడక్టివ్ సిస్టమే తీసుకుంటాం. మీకు మంచిగా నిద్ర ఉంటే ఒక రీప్రొడక్టివ్ యాక్టివిటీ అనేది 10 ఇయర్స్ యంగర్, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ ఉంటే వాళ్ళు 20 ఇయర్స్ ఎలా ఉంటారో అలా రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉంటారు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, నిద్ర సరిగ్గా లేకపోతే వాళ్ళకి 30 ఇయర్స్ ఉంటే వాళ్ళు 20 ఇయర్స్ సీనియర్ అంటే 50 ఇయర్స్ వాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అంత డ్యామేజింగ్‌గా జరుగుతుంది అని మనకు మ్యాట్ వాకర్ చెప్తారనమాట. నిద్ర అనేది అంత ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. ఇంకో చాలా డిఫికల్ట్ క్వెషన్ అంటే మనకు తెలియదు. చాలామందికి కన్‌ఫ్యూజన్. అసలు నేను కరెక్ట్‌గా నిద్రపోతున్నానా? నిద్రపోవట్లేదా? నాది కరెక్ట్ స్లీపా? కాదా అని.
మనకు కరెక్ట్ స్లీపా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్‌ని బట్టి కరెక్ట్ స్లీపా కాదా. మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ప్రతి ఒక్కరు మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ ఏంటంటే 7-9 అవర్స్ డీప్ స్లీప్‌లో ఉండాలి. బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్. అదే చిన్న పిల్లలు, ముసలివాళ్ళైతే వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు వాళ్ళని వదిలేయొచ్చు నిద్రపోవడానికి. ఇంకోటేంటంటే ఇంపార్టెంట్ థింగ్ ట్రీట్మెంట్‌కొచ్చేటప్పటికి మనకు నిద్ర లేకపోవడానికి ట్రీట్మెంట్‌కి కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. కొంతమంది సప్లిమెంట్స్ ఉన్నాయి. మెలటోనిన్ అని సప్లిమెంట్, డిఫరెంట్ సప్లిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ మ్యాట్ వాకర్ ఏం చెప్తారంటే ఏ సప్లిమెంటు స్లీప్‌ని ఇండ్యూస్ చేయదు. స్లీప్‌లోకి ఎళ్ళడానికి లేకపోతే స్లీప్‌లో కంటిన్యూ చేయడానికి యూజ్ కాదు. ఈ సప్లిమెంట్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఒక్కొక్క సప్లిమెంట్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంది. సో, ఆల్కహాల్ గానీ ఇవన్నీ తీసుకుంటే ఇవి స్లీప్ రావు. మీకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది స్లీపు, సెకండ్ స్టేజ్ ఆఫ్ ది స్లీపు ఈ సైకిల్స్ రావు. ఇదేం చేస్తుందంటే సెడేషన్ అంటే మీ బ్రెయిన్‌ని నాకౌట్ చేస్తుంది. దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు స్లీప్. దానివల్ల మీకు ఎటువంటి యూజు ఉండదు. బేసిక్‌గా ఈయన చెప్పేదేంటంటే ఇంతవరకు స్లీప్‌కి ప్రపంచంలో మెడిసిన్స్ అంటూ లేవు అని ఈయన క్లియర్‌గా చెప్తారనమాట. సో, ఆయన అంత పెద్ద సైంటిస్టే అలా చెప్పారు. సో, స్లీప్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానికి ఆయన చాలా టెక్నిక్స్ చెప్పారనమాట. ఫస్ట్ ఆయన ఏం చెప్తారంటే రాత్రి పూట నిద్ర ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మధ్యాహ్నం నిద్రపోకూడదు. మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్ర అనేది రాదు. ఎందుకంటే మనం పొద్దున లేచినప్పటి నుంచి మన బాడీలో ఒక కెమికల్ అక్యుములేట్ అవుతుంది. దాన్నేమంటామంటే అడినసీన్ అంటాం. రాత్రి వరకు మనం మేలుకుంటే ఈ అడినసీన్ అనేది పీక్ లెవెల్‌లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ పీక్ లెవెల్‌లో ఈ అడినసీన్ అనే కెమికల్ మన బ్రెయిన్‌లో ఉంటుందో స్లీప్ సెంటర్‌ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివ్ సెంటర్స్‌ని డిప్రెస్ చేస్తుంది. అంటే స్లీప్‌ని ఇండ్యూస్ చేస్తుందనమాట. ఇది మీరు మధ్యాహ్నం గనుక నిద్రపోతే ఈ క్వాంటిటీ తగ్గిపోతుంది. అందుకు రాత్రి నిద్ర రాదు. అందుకు ఆయన ఏం చెప్తారంటే స్లీప్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మధ్యాహ్నం అసలు పడుకోవద్దు అనేది ఫస్ట్ చెప్తారనమాట. నెక్స్ట్ ఈయన చెప్పేదేంటి అంటే నిద్ర మీకు ఎవ్రీడే ఒకటే టైంకెళ్ళడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రోజుల్లో అట్‌లీస్ట్ మీరు 80 డేస్ పర్టిక్యులర్ టైంకి నిద్రకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9:00 నిద్రకనుకోండి. మీ లైఫ్‌లో అట్‌లీస్ట్ 80% ఆఫ్ ది డేస్ 9:00కి వెళ్ళాలి. ఇంకా 20% ఆఫ్ ది డేస్ యూ కెన్ టేక్ ఎ ఛాన్స్ అనమాట. అంతేకాకుండా ఈయన మెయిన్ ఇంకోటి ఏం చెప్తారంటే వీనింగ్ ఆఫ్ అంటారు. అంటే వైనింగ్ ఆఫ్ అంటారు. ఏంటంటే మీరు 9:00కి నిద్రపోవాలి అంటే 8:00 నుంచి అట్‌లీస్ట్ 1 అవర్ ముందు ఫోన్ చేయడం మానేయాలి. ఎప్పుడైతే బ్రైట్ లైట్ కళ్ళల్లో పడుతుందో అప్పుడేంటంటే మెలటోనిన్ అనే పిగ్మెంట్ యాక్టివేట్ అయ్యి సో, మీకు నిద్ర ఇండ్యూస్ అనేది కాదనమాట. సో, అట్‌లీస్ట్ 1 అవర్ ముందు మీరు బ్రైట్ లైట్ కండ్లల్లో పడకుండా చూసుకోవాలి. దీంతో పాటు మీరు ఎప్పుడైతే ఎర్లీ మీల్స్ చేస్తారో 6:00కో, 7:00కో వరకు మీ ఫైనల్ మీల్ చేస్తారో దాని తర్వాత కూడా మంచి నిద్ర అనేది ఇండ్యూస్ అవుతుంది. పడుకునేటప్పుడు కూడా పిచ్ డార్క్‌నెస్ బాగా డార్క్ అంటే ఒక్క లైట్ కూడా లేకుండా రూమ్‌లో పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఇంకోటి ఇంకా టెక్నిక్ ఈయన ఏం చెప్తారంటే ఎస్పెషల్లీ మధ్యలో లేచినప్పుడు వాష్‌రూమ్ బ్రేక్ ఏదన్నా లేచినప్పుడు లైట్ అనేది పైనుంచి కాకుండా కింద పెట్టుకోండి అంటాడనమాట. సో, మనకు ఈ కన్నుగుడ్డు లోపల కింద పార్ట్‌లో ఎక్కువ ఈ లైట్ రిసెప్టార్స్ ఉంటాయి. పైనుంచి లైట్ పడిందంటే ఈ రిసెప్టార్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయి నిద్ర రాదనమాట. మీరు వాష్‌రూమ్ బ్రేక్‌కెళ్ళినప్పుడు లైట్స్ అనేవి కింద ఉండాలి అంటాడు. అంతేకాకుండా కొంచెం రూమ్ టెంపరేచర్ తగ్గాలి. సో, మామూలుగా బయట 30 డిగ్రీస్ ఉందనుకోండి, 29 డిగ్రీస్ అట్‌లీస్ట్ 1-2 డిగ్రీస్ లోయర్ టెంపరేచర్ ఉన్న ప్లేస్‌లో పెడితే మీకు నిద్ర అనేది బాగొస్తుందనమాట. హ్మ్. ఫస్ట్ నిద్రకి ఏం చేయాలంటే ఈ టెక్నిక్స్ అన్నీ ట్రై చేయాలి. ఈ టెక్నిక్స్ అన్నీ ట్రై చేసిన తర్వాత కూడా పని చేయట్లేదు, నిద్ర రావట్లేదంటే దెన్ హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతి ద్వారా ఏంటంటే మనకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మీకు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో కొంతమందికి స్ట్రెస్ ఉండొచ్చు, కొంతమందికి రీథింకింగ్ ఉండొచ్చు, కొంతమందికి పాతవి గుర్తు రావచ్చు, కొంతమందికి పొద్దున జరిగినవి గుర్తు రావచ్చు, కొంతమందికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ గుర్తు రావచ్చు. సో, ఏదైనా కూడా మనం ఫస్ట్ కేస్ అంతా తీసుకొని ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఎందుకు నిద్ర రావట్లేదు, మేబీ మీ ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఫిజికల్‌గా ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇవన్నీ మనం అసెస్ చేసి మంచి మెడిసిన్ గన హోమియోపతి ఇస్తే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మంచిగా నిద్రని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వావ్! చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో యాహ్! చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేనైతే.
థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ గారు. అండి.